ఆదిత్య L1 కు ఆల్ ది బెస్ట్. చంద్రయాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు టార్గెట్ సూర్యుని పైకి తిరిగింది. దానిలో భాగంగా ఆదిత్య L1 సూర్యుని వైపు దూసుకుపోతుంది. భూమిపై సమస్త జీవరాశికి ఆధారంగా నిలిచే ఆదిత్యుని గుట్టు విప్పడానికి ఇస్రో సిద్ధమైంది. సెప్టెంబర్ 2, 2023 శనివారం మధ్యాహ్నం 11:50 PSLV-C-57 వ్యోమ నౌక ఆదిత్య L1 ను తీసుకుని సూర్యుని వైపు దూసుకు వెళ్ళింది. సూర్యచంద్రులు భూమి నుండి ఆకర్షణీయంగా కనిపించే అంతరిక్ష గోళాలు. వీటిలో సూర్యుడు మనకు నక్షత్రం, సమస్త జీవరాశికి ఆధారం. భూమితో పాటు సమస్త గ్రహాలు దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యచంద్రుల వలన భూ వాతావరణంలోనూ మనిషి జీవన విధానంలోనూ చాలా మార్పులు సంతరించుకుంటాయి. అందుకే మనిషి ఆసక్తి వేల ఏళ్లగా ఈ రెండిటిపై కొనసాగుతూ వచ్చింది. సూర్యచంద్రుల గమనాలపై ఎన్నో లెక్కలు వేసి క్యాలెండర్లు తయారు చేయడం, సమయాన్ని లెక్కించడం చేశారు. ఆధునికంగా సైన్స్ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో పరిశోధనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వాటిపైకి ఏకంగా మనిషినే పంపాలన్న ఉత్సాహంతో ఈ పరిశోధనలు సాగాయి. ఇప్పటికే చంద్రుని విషయంలో అది నెరవేరింది. సూర్యునిపై ఉండే అసాధారణ వేడి వల్ల దానిపై అడుగు పెట్టడం సాధ్యం కాదు. కానీ అంతరిక్షంలో దానికి వీలైనంత సమీపానికి ఉపగ్రహాలను పంపి పరిశోధించడానికి మాత్రం అవకాశం ఉంది. భారత్ కంటే ముందే అనేక దేశాలు ఈ ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు చంద్రయాన్ సక్సెస్ తరువాత భారత్ సూర్యునిపై దృష్టి సారించింది. ఇస్రో ప్రతిష్టాత్మక ఆదిత్య L1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపింది. సూర్యునిపై ప్రయోగానికి ఇస్రో ప్రయోగించిన తొలి మిషన్ ఇది. ఆదిత్య L1 అంతరిక్ష నౌకలో మొత్తం 7 పేలోడ్లు ఉంటాయి. ఈ మిషన్ ని దేశవ్యాప్తంగా పలు సంస్థల సహకారంతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నియంతృత్వంలో విజిబుల్ అమీషియన్ లైన్ కరోనా గ్రాఫ్ పేలోడ్ ను తయారు చేయగా, పూణేకు చెందిన IUCAA సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజర్ పేలోడ్ ను తయారు చేసింది. సూర్యుడు హైడ్రోజన్ హీలియంతో కూడిన ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. సౌర వ్యవస్థ మధ్యలో ఉండే సూర్యుని వయస్సు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాలు. సౌర వ్యవస్థలో అతిపెద్ద నక్షత్రం సూర్యుడు. భూమి నుండి సూర్యునికి దూరం 15 కోట్ల కిలోమీటర్లు. భూమితో పోలిస్తే 13 లక్షల రెట్ల ఎక్కువ పరిమాణం. సూర్యుని వ్యాసం 13,91,980 కిలోమీటర్లు. భూమి వ్యాసం కంటే సూర్యుని వ్యాసం 109 రెట్లు పెద్దది. సౌర వ్యవస్థ దాని కక్షలో ఉండటానికి సూర్యుని గ్రావిటీయే కారణం. సూర్యునిపై దాదాపు 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని కేంద్రంలో 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సూర్యుని శక్తివంతమైన కిరణాలు విశ్వమంతా వ్యాపించి మొత్తం సౌర వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. సూర్య కిరణాలు భూమిని చేరేందుకు 8 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుని ఉపరితలం భూమి తరహాలో ఘన పదార్థం కాదు. హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో నిండి ఉండడంతో వేర్వేరు ప్రదేశాల్లో వేగం వేరువేరుగా ఉంటుంది. సూర్యుని ఒక పరిభ్రమణ కాలం భూమిపై 25 రోజులతో సమానం. ధృవాల వద్దైతే 36 రోజులతో సమానం. సూర్యుని ఉపరితలంపై ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా భాగాలు ఉంటాయి. సూర్యుని చుట్టూ సోలార్ డస్ట్ రింగ్స్ అని పిలిచే చాలా ధూళి వాయువులు ఉంటాయి. వీటి ఆధారంగా సౌర వ్యవస్థ ఏర్పడి ఎంత కాలమైందో లెక్కించి సూర్యునిపై పరిశోధనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయోగం ఉపయోగపడుతుంది. భూమిపై నుండి సూర్యుని అధ్యయనం చేయడానికి చాలా పరిమితులు ఉన్నాయి. పగలు, రాత్రి, ఆకాశం మేఘావృతమై ఉండడం వంటి వాటితో భూమిపై నుంచి నిరంతర అధ్యయనం సాధ్యం కాదు. అలాగే సౌర గాలి రేణువులు, అయస్కాంత క్షేత్రం సూర్యుని నుంచి అంతర్గ్రహ వ్యవస్థ ద్వారా ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవాలంటే భూమి అయస్కాంత క్షేత్రం పడని చోటు నుండే పరిశీలించాల్సి ఉంటుంది. ఆదిత్య L1 ఇదే పని చేస్తుంది. సౌర తుఫానుల వలన భూమిపై సమాచారం వ్యవస్థలకు అంతరాయం కలుగుతున్న ఈ నేపథ్యంలో ఇస్రో చేపట్టిన ఈ పరిశోధన అంతరిక్ష వాతావరణంపై ఒక అంచనాకు రావడానికి దోహదపడనుంది. తొలుత ఆదిత్య L1 ను భూమధ్యంతర కక్షలోనికి ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రేంజ్ పాయింట్ 1 కు చేరుకోవడానికి 125 రోజుల సమయం పడుతుంది. L1
పాయింట్ వద్ద సూర్యుడు మరియు భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. అక్కడ ఎక్కువ కాలం సూర్యునిపై పరిశోధన చేయవచ్చు. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుని నిరంతరం అధ్యయనం చేయడానికి వీలవుతుంది. కరోనాగ్రఫీ పరికరంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశీలించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఆదిత్య L1 లో మొత్తం 7 పేలోడ్లు ఉన్నాయి. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమాజినింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్స్ ట్రై యాక్సియల్ హై రిజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్ మొదలగు పేలోడ్లు ఉన్నాయి. సూర్యగోళం నుంచి అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఈ పేలోడ్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సహాయంతో సూర్యునిలోని పొరలైన ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. L1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా 4 పరికరాలు నేరుగా సూర్యునిపై అధ్యయనం చేస్తాయి. మిగతా 3 సాధనాలు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి పరిశోధిస్తాయి. ఆదిత్య L1 పాయింట్ దగ్గర ఉండి సూర్యుని పైన ఉన్న వాతావరణంలో వచ్చే మార్పులను 5 సంవత్సరాల పాటు అధ్యయనం చేస్తుంది. దీనివల్ల భూ వాతావరణంలో వచ్చే మార్పుల పైన కూడా అధ్యయనం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు రాబోయే తరాలకు సూర్యుని గురించి ఎక్కువ సమాచారాన్ని తెలియజేయడానికి ఈ ప్రయోగం ఎంతగానో సహకరిస్తుందంటున్నారు సైంటిస్టులు. మన ఇస్రో భవిష్యత్తులో ఇటువంటి ప్రయోగాలను ఎన్నింటినో చేపట్టి అభివృద్ధిలో భారతదేశమును ముందంజలో నిలపాలని మా కోరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.